మీకు కనిపిస్తున్నాయా క్రిములు? ఇదే మన మినీ మైక్రోస్కోప్. గైస్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, నేను లేజర్ లైట్ వేస్తున్నా. అక్కడ చూడండి గోడ పైన క్రిములు ఎట్లున్నాయో వాటర్లో. ఎంత పెద్దగా ఉన్నాయో. నాయను ఇదేందిరు? ఓ నాయను, ఇవే మీరు నోట్లే. చా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నారి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే తమిళ చూడగానే మీకు అర్థం కావచ్చు, మినీ మైక్రోస్కోప్ అయితే మనం తయారు చేయబోతున్నాము. అంటే మైక్రోస్కోప్ కొనుక్కునే బడ్జెట్ అయితే మనది లేదు, అందుకే మినీ మైక్రోస్కోప్ అయితే తయారు చేయబోతున్నాం ఈరోజు. అదే మన ఈరోజుటి వ్లాగు అండ్ ఎక్స్పెరిమెంట్. చలో మైక్రోస్కోప్కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏమేమి కావాలో అవన్నీ చూసేద్దాం ఇప్పుడు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ముందర వీడియోకి లైక్ చేయండి. మనకు కావాల్సిన అయితే ఇవే ఎక్విప్మెంట్. వీటితో పాటు మనకు వాటర్ గిన కావాలి, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్స్. మనకు కావాల్సింది ఒక 20 ml సిరంజ్ ఇవి, అలాగే లేజర్ లైట్, ఈ గ్లాసులు ఎందుకంటే మనకు సపోర్ట్ కోసము. ఇప్పుడు నేను ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇవి వాటర్ కోసం గ్లాసులు. ఒకటే వాటర్ని కాకుండా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ని అయితే టెస్ట్ చేయబోతున్నాము. అంటే నార్మల్గా బయట కుంటలలో ఉంటాయి చూడు, అవి, మళ్ళీ పొలాల వాటరి, మన మినరల్ వాటరు, అలాగే పొలంలో ఉన్న నిల్వ ఉంటాయి చూడు ఆ వాటరు, వాటిని టెస్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ తెచ్చుకున్నాం కదా, ఇవి పొలంలో, అలాగే బోరి, ఆ వాటర్లన్నీ గ్లాసుల్లో పోసుకుందాం. వీటితో పాటుగా మనం ఇంకో రెండుటిని అయితే టెస్ట్ చేయబోతున్నాము. అవేంటో ఈ టెస్ట్ చేసినాక అవి చెప్తా. ఇవే వాటరు మనం టెస్ట్ చేయబోయేటి. ఇవి నార్మల్గా మనము ఇంతకుముందు కుంట్లో తెచ్చినాం చూడు, ఇట్లా కాలువలే, ఆ కాలువల నీళ్ళు. ఇవి ఫ్రెష్ బోర్ వాటర్ అన్నమాట. ఇవి పొలంలో నాటేసిన పొలంలో. ఫైనల్గా ఇదైతే సెటప్ ఇది. ఇందులో వాటర్ తీసుకోవాలి, నిండా వాటర్ తీసుకొని ఒక డ్రాప్ని అయితే ఇక్కడ తీసుకోవాలా. దాని తర్వాత మనం ఇక్కడ లేజర్ లైట్ తీసుకొని అక్కడ పెడితే మనకు మినీ మైక్రోస్కోప్ది కనిపిస్తుంది. మీకు చూపిస్తా, చెప్పడం కాదు. గైస్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, నేను లేజర్ లైట్ వేస్తున్నా. అక్కడ చూడండి గోడ పైన క్రిములు ఎట్లున్నాయో వాటర్లో. ఎంత పెద్దగా ఉన్నాయో. చూసారు కదా. ఇప్పుడు మనం నార్మల్ వాటర్, ఇప్పుడు మనం పొలంలో వాటర్ తీసుకుందాం.
ఇప్పుడు నెక్స్ట్ మనం బోర్ వాటర్ అయితే టెస్ట్ చేయబోతున్నాం. ఆ వాటర్ శాంపిల్స్ అయితే చూసిర్రు కదా. ఇప్పుడు నోట్లో ఉన్నాయి అంటే నా నోట్లో ఉన్న క్రిములని చూడండి. అంటే నాదే అని కాదు, అందరి నోట్లలో ఎలా ఉంటాయో ఇప్పుడు చూపిస్తా. నేనైతే ముందైతే వాటర్ తాగుతున్నా. వాటర్ తాగి గ్లాసులో పుక్కలిచ్చి ఉంచుతా. ఈ నీళ్ళని అయితే టేస్ట్ చేయబోతాను ఇప్పుడు. ఇందులో ఏమొస్తాయో రయ్యా. ఓర్ నాయను, ఇదేందిరో. ఓర్ నాయను, ఇవేమీరు నోట్లే. చా మనిషి నోట్లే ఇన్ని క్రీములు ఉంటాయా? అబ్బా, చూస్తారు కదా గాయస్, ఎంత ఫ్రెష్గా బ్రష్ చేసుకున్నా ఎవరికైనా ఇంతే ఉంటాయి, చూసుకోవచ్చు. చూసారు కదా గాయస్, మినీ మైక్రోస్కోప్. ఇదే లేజర్ లైట్, దీంతో చేసినాం అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.